దేశం కోసం ఇవ్వాల్సిన అవసరం చాలా ఉందని నేను అనుకుంటాను వెంకటకృష్ణ. అంటే ఇక్కడ లక్ష్మణ్ గారు వీళ్ళు మీరు అన్నట్టు ఇది దేశానికే సవాలు, సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ కు వచ్చిన థ్రెట్ ఇది. సుప్రీంకోర్టు ఆనాడు చెప్పినట్టు సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ కు వచ్చిన థ్రెట్ ఇది. పైగా ఈ ఆరుగురు 6 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. పైకి ఏదో ఒక స్టోరీ ఏదో వినిపిస్తున్నారు వీళ్ళంట, సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ అంట, సోషల్ మీడియాలో వీళ్ళు ఏదో కొంచెం సామాజిక స్పృహతో దేశంలో ప్రజాస్వామ్యం లేదని, లేకపోతే దేశంలో నియంతృత్వ పోకడలు వస్తున్నాయని వీళ్ళు అభిప్రాయపడ్డారంట. అందుకని పార్లమెంటుకి వెళ్ళిపోయారట. ఇది మనం నమ్మాలి. ఇది చెప్తే వినడానికి కాస్త కన్స్ట్రక్టివ్ గా ఉండాలి కదా. పోలీసులు ఎన్కౌంటర్ చేసినా కూడా ఇంత వీక్ గా స్టోరీ చెప్పరు. సో ఈ సిచ్యువేషన్ లో 5-6 రాష్ట్రాలకు సంబంధించిన ఒక 2 మహిళలు, 4 యువకులు కలిసి ఈ చర్యకు పాల్పడ్డారు అని అంటే ఇది మొత్తం దేశవ్యాప్తంగా అల్లుకున్న ఒక భావజాలానికి సంబంధించిన ఘటన. ఇది భావజాలం నుంచి పుట్టిన ఘటన అనుకోవాలి. సో దీన్ని ఎలా చూడాలి మనం? వాళ్ళు నియంతృత్వం నశించాలి, రాజ్యాంగం పరిరక్షించబడాలి అన్నారు అని అంటే ఇది వ్యవస్థ మీద, స్టేట్ మీదే కోపం అనుకోవాలి, ప్రభుత్వం మీద. అంటే వాళ్ళు చేసిన నినాదాల లోపల చూస్తే తానాషాహీకో ఖతం కరో, సంవిధాన్ కో బచావో, రక్షా కరో, అన్నదాన్ని నశించాలి, చేలేగా అన్నారు. తర్వాత భారత రాజ్యాంగాన్ని రక్షించాలి అన్నది వాళ్ళు చేసిన నినాదాలని నేను మీడియాలో చూడడం జరిగింది. అంటే మీరు అన్నట్టు ఓకే, ఈ 6 వ్యక్తులు ఇతర భావజాలను ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో కలిసి ఉండొచ్చు, కానీ వీళ్ళు లోపలికి ఎలా ప్రవేశించారు? లోపలికి ప్రవేశించడం ఒకటి, వాటితో పాటు ఈ స్మోక్ బాంబులు తీసుకొని ఎలా వెళ్ళగలిగారు? ఈ కాంప్రమైజ్ అన్నది ఎక్కడ జరిగింది? ఈ సెక్యూరిటీ ల్యాప్సెస్ అన్నవి ఎక్కడ జరిగాయి? ఇవన్నీ కూడా చాలా ఆలోచించాల్సిన అంశాలు. సో సోషల్ మీడియాలో కలిసి ఉండవచ్చు, ఎందుకంటే రకరకాల భావజాలు ఉన్నవాళ్ళు సోషల్ మీడియాలో ఈ మధ్య వాళ్ళు కలిసి వాళ్ళ ఆలోచనలు పంచుకొని ఉండొచ్చు. కానీ మన సెక్యూరిటీ ఏమైంది అక్కడ? మన ప్రోటోకాల్స్ ఏమయ్యాయి? ఆ ల్యాప్సెస్ ఎక్కడ జరిగాయి? ఇవన్నీ కూడా చాలా సీరియస్ ఇన్సిడెంట్స్. ఎందుకంటే ఈరోజు ఏదో స్మోకర్ వచ్చింది, దాంతో సరిపెట్టుకుంది, కానీ ఇదే ఒక ఘోరమైన ఈ స్మోక్ దాంట్లో విషపూరిత వాయువు కానీ ఏదైనా వేసింటే ఈరోజు అసలు పార్లమెంట్లో ఉన్న వాళ్ళ ప్రాణాలకు కూడా అది ప్రమాదం ఏర్పడే సంఘటన ఇదంతా. ఆ తర్వాత మీరు అన్నట్టు అందులో 2 ఇంకా దొరకలేదన్నారు. సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎందుకంటే పార్లమెంట్లో సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి, ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ డీటెయిల్స్ కూడా ఆ గెస్ట్ ఎంట్రీ రిజిస్టర్లో కూడా వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. వెంటనే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారన్నది ట్రేస్ అవుతుంది మనకు. వాళ్ళు సబ్మిట్ చేసిన ఈ ఆధార్ కార్డులు రియలా లేకుంటే ఫేకా, ఇవన్నీ కూడా చాలా క్విక్గా జరగాలి. ఇన్వెస్టిగేషన్ అన్నది చాలా ఫాస్ట్గా జరగాలి. సో ఇమీడియట్గా దీని గురించి ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా చూస్తే ఇంత తేలిగ్గా తీసుకోవాల్సిన సంఘటన అసలే కాదు. అది కూడా ఒక వార్నింగ్ ముందు వచ్చిన తర్వాత ఈ విధమైన సంఘటన జరగడం అన్నది చాలా దురదృష్టకరం. సో ఇమ్మీడియట్లీ సమ్ మెషర్స్ హ్యావ్ టు బి టేకన్ అండ్ సమ్ హెడ్స్ హ్యావ్ టు రోల్ అని నేను కరెక్ట్, యు ఆర్ రైట్ సార్. పుల్లారావు గారు, ఇప్పుడు చెప్పండి,